ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 138 అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఈ మాట అర్థమైందా? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. నిజమే, నీవు నేను సేవిస్తున్న దేవుడు మహోన్నతుడు, మహా ఉన్నతుడు, మహోన్నతమైన స్థలాల్లో నివసించువాడు, వేల్పుల్లోనే గనుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, మహోన్నతమైన స్థలాల్లో నివసించువాడు. అటువంటి మహోన్నతుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడంట? దీనులను లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. నిజమే కదా? నీవు నేను దీనులమే కదా. ఒకప్పుడు నా జీవితం దీన దశలో ఉన్నవారమే, దీన స్థితిలో ఉన్నవారమే, దీనులం, దౌర్భాగ్యులం, ఎందుకు పనికిరాని వారం, వెర్రివారం, వట్టివారం అని తెలిసినప్పటికీ ప్రభు ఏం చేశాడు? నా జీవితాన్ని లక్ష్య పెట్టాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. దీనులం కదా, ఏమీ లేని వారు కదా అని దేవుడు తృణీకరించలేదు. వీరి ద్వారా నాకు ఏ ఉపయోగం లేదు అని విసర్జించలేదు. మహోన్నతుడైన దేవుడు దీనులమైన మనల్ని లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. ఈ మాట నుంచి నీవు నేను తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతుడై ఉన్నప్పటికీ దీనులం, దౌర్భాగ్యులం, వెర్రివారం, వట్టివారం అని తెలిసి కూడా నిన్ను నన్ను లక్ష్య పెట్టాడు. కాబట్టి దేవుని కృప ద్వారా రక్షింపబడిన మనము, దేవుని కృప చేత ఆయన కనుదృష్టిలో పడిన మనము, ఆయన సహాయంతో ఆయన లక్ష్య పెట్టిన మనమేం చేయాలి అంటే, మనం కూడా ఈరోజు లోకంలో ఉన్న దీనులు ఎంతోమంది ఉన్నారు, దీన దశలో ఉన్నవారు ఉన్నారు. వారిని మనం లక్ష్య పెట్టేవారిగా ఉండాలి, వారిని దృష్టి ఉంచేవారిగా ఉండాలి. దీనుల్ని చూసి తక్కువ చూపు చూసేవారిగా ఉండకూడదు. ఈనాడు చాలామంది ఎలా ఉంటున్నారు అంటే, ఒకప్పుడు వీరు దీన దశలోనే ఉన్నారు, ఒకప్పుడు వీరు దీనులుగానే జీవించారు, కానీ ఇప్పుడు ప్రభు కృపచేత ఉన్నత స్థితిలోకి ఎదిగిన తర్వాత దీనులను చూసి అసహించుకునే వారిగా ఉన్నారు. ఎవరైనా తక్కువైన వారు, ఎవరైనా డబ్బు లేనివారు, ఎవరైనా మరి అడుక్కున్నవారు ఎవరినైనా చూసినప్పుడు వీరు ముఖం తిప్పుకునే వారిగా ఉన్నారు, లక్ష్య పెట్టలేని వారిగా ఉన్నారు. దీనుల్ని లక్ష్య పెట్టలేని వారుగా, దీనులకి సహాయం చేయలేని వారిగా ఉన్నారు. ఒకప్పుడు ప్రభు కూడా నిన్ను నన్ను అదే విధంగా ఆలోచించి లక్ష్య పెట్టకపోతే నా జీవితం ఏమైపోతును? పాపము, లోకము, విచ్చలవిడితనం కలిగి నిత్య నాశనానికి, నరకానికి పాత్రులుగా ఉన్న నా జీవితాన్ని, ఒక రోత జీవితాన్ని ప్రభు లక్ష్య పెట్టకపోతే ఈరోజు ఇట్టి స్థితిలో సుఖంగా, సంతోషంగా జీవించగలుగుతామా? తలెత్తుకునే బ్రతుకు నీకు నాకు ఉంటుందా? ప్రభు నిన్ను నన్ను ఏం చేశాడు అంటే, దీనులమని తెలిసి, వట్టివారం మట్టివారం అని తెలిసి కూడా ప్రభు లక్ష్య పెట్టాడు. ఈరోజు నీవు నేను చేయాల్సిన కార్యం ఏంటి అంటే, ప్రభు ప్రేమను పొందుకున్న మనము, ప్రభు కృపను పొందుకున్న మనం కూడా ఇతరుల్ని, దీనుల్ని లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. తక్కువ స్థితిలో ఉన్నవారిని దేవుని ప్రేమ చేత పరామర్శించేవారిగా ఉండాలి, వారిని ఆదరించేవారిగా ఉండాలి, వారి కష్టాన్ని వినేవారిగా ఉండాలి, అవసరమైతే వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. కానీ నువ్వు దీనురాలివి, దీనుడివి, నీ స్థితి తక్కువ, నా స్థితి ఎక్కువ అని గొప్పలు చూపించుకునే వారిగా ఉండకూడదు. అట్టి లక్షణాలు ప్రభు యొక్క లక్షణాలు కావు. ఈరోజు ప్రభు నాకు నేర్పిస్తున్న, మరొక్కసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, దీనుల్ని లక్ష్య పెట్టాలి, బేదల్ని లక్ష్య పెట్టాలి, బేదల్ని తృణీకరించకూడదు, బేదల్ని అసహించుకోకూడదు, బేదల్ని, దీనుల్ని లక్ష్య పెట్టేవారిగా మనం ఉండాలి. ప్రభు ప్రేమను వారికి పంచేవారిగా ఉండాలి, వారికి అవసరమైతే సహాయం చేసేవారిగా ఉండాలి, వారి మేలు కోరేవారిగా ఉండాలి, వారికి దేవుని ప్రేమను పంచేవారిగా ఉండాలి, వారికి కూడా ప్రభు యొక్క సువార్తను ప్రచురించేవారిగా మనం ఉండాలి. ఆ విధంగా మనం జీవించినట్లయితే అప్పుడు దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడండి.
మన జీవితాన్ని లక్ష్య పెట్టినందుకు ప్రభు ఎంతో సన్నతిస్తాడు, సంతోషిస్తాడు. సో మహోన్నతుడైన దేవుడు దీనులమైన మనల్ని ఎలాగైతే లక్ష్య పెట్టాడో, ఈరోజు మనం కూడా దీన దిశలో ఉన్న వారిని కూడా లక్ష్య పెట్టేవారిగా ఉందాం. తద్వారా దేవునికి సంతోషాన్ని కలిగించే జీవితం జీవించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప, దీనుల్ని లక్ష్య పెట్టే జీవితం, దీనుల్ని ఆదరించే జీవితం, దీనులకి యేసయ్య ప్రేమను కనుపరిచే జీవితం మనం కూడా జీవించే కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.